ప్రసంగి 5వ అధ్యాయం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని ఆలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునిని మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టం లేదు. నీవు బ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు బ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మురొక్కుకొనకుండుటే మేలు. నీ దేహమును శిక్షకు లోపర్చునంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మటుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఒక రాజ్యమందు భేదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగానున్నాడు. ఏ దేశంలో రాజు భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు. ధన సముద్రిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియో వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటయేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేమనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రుడుల గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలపోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనానో చేతపట్ట కొనిపోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలపోవును. గాలిక ప్రయాసపడి సంపాదించి దాని వలన మనకి లాభమేమి? ఇది మనసునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును. అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. మరియు కోరదగినది గాను చూడముచ్చట అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జిత మంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ ఆస్తి దేవుని ఆశీర్వాదము వల్ల కలిగినదను కొనవలెను. అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు. ఆమీన్.